దేవుని సన్నిధిలో ఎవరైతే టైం గడుపుతారో అలాంటి వారందరినీ కూడా దేవుడు ఎలా చేస్తారంటే, ఎలా తీరుస్తారంటే, నీ వచ్చేదాకా జనాలు ఎదురు చూస్తారు. గట్టిగా చెప్పకుండా మీ సమయంలోనే హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి, ఏంటంటే సమూయేలు అంత గొప్పవాడు, వీళ్ళెవరో దేవుడికి వద్దు, ఆ వ్యక్తి వచ్చేదాకా మనము కూర్చొని ఉండాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని అలా మార్చిపోతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా చేయబోతున్నాడు. ఎప్పుడు చేస్తాడంటే, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీ విలువను పెంచుతాడు, నీ విలువను పెంచుతాడు, నీ సేవను పెంచుతాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన పెంచుతుంది. దావీదు తండ్రి దృష్టిలో ఒక గొర్రెల కాపరి, తండ్రి మరిచిపోయాడు. తండ్రికి అతను అవసరం లేదు, అతని వల్ల ఉపయోగం లేదు, అతను ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. అలాంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు తన అన్నదమ్ముల కంటే, తన కుటుంబం కంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. నువ్వు గుర్తుపెట్టుకో, దేవుడి దగ్గర గడిపే ఏ సమయము వ్యర్థము కాదు, దేవుని సన్నిధిలో గడిపే ఏ టైము వ్యర్థము కాదు. ఈ రోజు దేవుడు ఎవరితో ప్రవచన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నాకు సమయము దొరకడం లేదు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు టైం ఇవ్వడం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్నిటికీ టైం ఉంది నీకు. నా దగ్గర కూర్చోవడానికి టైం లేదు, కన్నీరు మార్చడానికి టైం లేదు. నీకు అన్ని ఇచ్చాను, కుటుంబం ఇచ్చాను, పిల్లలు ఇచ్చాను, సంఘం ఇచ్చాను. నా దగ్గర కూర్చునే టైం నీకు లేదు. నీ విలువను దేవుడు పెంచబోతూ ఉన్నాడు, నీ సేవను దేవుడు పెంచబోతూ ఉన్నాడు. నీకు విలువ ఎక్కడంటే దేవుని సన్నిధిలో, దేవుని వెలుగులో కూర్చో, దేవుని ముఖము కాంతిలో కూర్చొని వీరొచ్చు. దేవుడి నీ విలువని పెంచబోతూ ఉన్నాడు. నీ భార్య నిన్ను చులకనగా చూస్తుంది, నీ బంధువులు నిన్ను చులకనగా చూస్తున్నారు ఈరోజు, నీ కుటుంబం నిన్ను చులకనగా చూస్తున్నారు ఈరోజు, నీ తోటి సేవకులు నిన్ను చులకనగా చూస్తున్నారు ఈరోజు. ఆ విలువని పెంచబోతున్నారు. నువ్వు ఎక్కడో కడసారి వాడిగా ఉన్నావేమో ఈరోజు, ఎక్కడో చివరిని మిగిలిపోయావేమో ఈరోజు, అన్ని కోల్పోయావేమో, అప్పుల్లో ఉన్నావేమో, ఆ రోడ్డు ముందు ఉన్నావేమో, అన్ని నాశనం అయిపోయి ఉన్నావేమో. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు హల్లెలూయా. ఆ కడసారిగా ఉన్న నిన్ను, ఆ చివరిలో ఉన్న నిన్ను, ఎక్కడో మారి ఒక మూలన ఇరుక్కుపోయిన నిన్ను దేవుడు ముందుకెళ్ళమని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను ముందు నుంచే పెట్టబోతూ ఉన్నాడు. నీ బంధువుల దగ్గర ఆయన నిన్ను ముందుకు తీసుకొచ్చి నిన్ను హెచ్చరించబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు వస్తే లేచి నిలవబడే విధంగా దేవుడు నిన్ను మార్చిపోతూ ఉన్నాడు. నువ్వు వచ్చినప్పుడు నీ బంధువులు లేచి నిలవబడేందుకు దేవుడు నిన్ను మార్చిపోతూ ఉన్నాడు. నువ్వు వచ్చేదాకా అనేక మంది ఎదురు చూసేంతగా దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఎప్పుడు దీవిస్తాడంటే నీ సమయము దేవుడి దగ్గర గడిపినట్టుగా. ఒకసారి గడిపి చూడు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఒకసారి గడిపి చూడు, దేవుడు మొత్తం మార్పు చేయబోతున్నాడు. దేవుడి బాబా ఆమేన్ హల్లెలూయా. ఓ గ్లోరీ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఓ థాంక్ యూ లార్డ్. నన్ను ఓదార్చవా, కనికరించవా, నన్ను